బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ. బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుందామా అని ఆలోచిస్తాం కదా! ఇప్పుడు నేను చెప్తున్న వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకొకసారి బిర్యానీ బయట పెట్టుకోరనమాట. అంత టేస్టీగా ఉంటది. అంత ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడొచ్చేసి ప్రాసెస్‌లోకి వెళ్దాం. మా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి మేము చికెన్ తెచ్చేసాము. కడిగేసి ఒక బాండీలో ఏసేసాము. ఇంకొకటి ఏంటి అంటే అండి, ఇక్కడ మనం ఏ గిన్నెకైతే బిర్యానీ చేద్దాం అనుకున్నానో ఆ గిన్నెకే కడిగి పెట్టుకోవాలి చికెన్ అనేది. ఈ మిక్స్ అంతా దాంట్లోనే కలుపుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, కారం, కస్తూరి మేతి, అలాగే నెయ్యి, పెరుగు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి కలిపి ఒక 2 అవర్స్ పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా! అప్పుడు ముక్కకు ఉప్పు, కారం మంచిగా పడుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నేనైతే బాస్మతి రైస్ తెచ్చుకున్నాను. అవి నానబెట్టేస్తున్నాం పక్కన వచ్చేసి. ఇంకొక గిన్నెలో వచ్చేసి స్టవ్ మీద నీళ్లు పెట్టాము. ఈ నీళ్ళలో మాత్రం కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలిపేసామండి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే, నేను వాటర్‌లోంచి దేవుతున్నది క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. మనకి 3/4 రైస్ ఉడికిన తర్వాత తీసి ఇలా పక్కన మనం దేంట్లో అయితే చికెన్ కలిపి పెట్టుకున్నాం ఆ గిన్నెలో ఇలా రైస్ అంతా వేసుకోవాలి. లేయర్ కాదు, మొత్తం ఒకటే రైస్ వేసుకోవాలి. అడుగున మాత్రమే చికెన్ ఉండిపోతుంది. ఆ పైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పెట్టుకొని చూసారు కదా! స్టవ్ మాత్రం ఫస్ట్ ఒక 15 మినిట్స్ మాత్రం హైలో పెట్టాలండి. ఆ తర్వాత స్టవ్ తగ్గించి మీడియం పెట్టుకోవాలి. ఆ పైన వెయిట్ కోసం అని చెప్పేసి మేము గ్యాస్ సిలిండర్ పెట్టాం. మీరు వెయిట్ ఏది ఉంటే అది పెట్టుకోండి. చూసారు కదా! కలర్ఫుల్‌గా యమ్మీ రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ మాత్రం సూపర్‌గా వచ్చింది మాకు.